ఏడో తరగతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? మనకి ఏడో తరగతి మొదటి పాఠ్యాంశం అక్షరం. ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షర జ్ఞానం అందించినటువంటి ఆది గురువు అమ్మ. మనకి అక్షర జ్ఞానాన్ని అందించినటువంటి ఆది గురువు, తొలి గురువు అమ్మ. అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మని, అక్షరాన్ని గౌరవించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని మనకి రావినూతల ప్రేమ్ కిషోర్ గారు రచించడం జరిగింది. రావినూతల ప్రేమ్ కిషోర్ గారు రచించడం జరిగింది. ఈయన ఆగస్టు 1, 1965లో జన్మించడం జరిగింది. అక్టోబర్ 10, 2019లో అక్టోబర్ 7, 2019లో ఈయన స్వర్గస్థులు అవడం అనేది జరిగింది. మరి రావినూతల ప్రేమ కిషోర్ గారు రచించినటువంటి రచనల్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి కూడా ఒక చిన్న కథ ద్వారా మనం ఈయన రచనలన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రావినూతల ప్రేమ కిషోర్ గారు ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో జన్మించడం జరిగింది. ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఎక్కడమ్మా? ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. ఈయన రచించినటువంటి రచనలు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈయన దగ్గర ఒక చిన్న టామీ ఉంది. ఈ టామీ ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరి మీద అజమాయిషీ చేస్తుంది. అజమాయిషీ మీన్స్ డామినేషన్. మనకి ఇక్కడ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద అరుస్తూ అజమాయిషీ చేస్తుంది. ఏం చేస్తుంది ఈ టామీ? అజమాయిషీ చేస్తుంది. అది ప్రేమ కిషోర్ గారికి నచ్చలేదు. ఈయనకి కోపం వచ్చింది. పగటిపూట తీసుకెళ్లి వదిలేస్తుంటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి రాత్రులు దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకున్నారు. అందుకే నిషి అంటే రాత్రి అని అర్థం. నిశిలో ఎక్కడికి దూరంగా ఎక్కడికి తీసుకెళ్లిపోయారు? రెక్కల పొడమి మీదకి తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లిపోయారు? రెక్కల పొడమి మీదకి. ఈయన దగ్గర ఒక టామీ ఉంది. ఆ టామీ అందరి మీద అజమాయిషీ చేస్తుంది. వచ్చిన అందరి మీద డామినేషన్ చేస్తుంది. అది ఈయనకి నచ్చక పగటిపూట అయితే వచ్చేస్తుంది అని చెప్పి నిశి రాత్రి పూట దూరంగా రెక్కల పొడమి మీదకి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక కూడా అది కాముగా ఉండలేదు. కోపం వచ్చింది. మళ్ళా నాలిక మీద ఇంకు చుక్క వేసారు. ఈయన ఇంకా కోపం వచ్చి నాలుక మీద ఇంకు చుక్క పోసారు. ఆ ఇంకు చుక్క పోసిన వెంటనే ఆ టామీకి గాయమయ్యి ఒకసారిగా నిశ్శబ్దం అయిపోయింది. గాయమయ్యి నిశ్శబ్దం అయిపోయింది. ఇంకా చేసేదేమీ లేక పాపం ఆ పక్కనే ఒక కళ్ళం దెబ్బ ఉంటే ఆ కళ్ళం దెబ్బ మీదకి వెళ్ళి ఏ శ్రమ లేకుండా అలాగ పడుకుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రచనలు ఏంటి? 1 టామీ, 2 అజమాయిషి, 3 నిషి, 4 రెక్కల పొడమి, 5 ఇంకు చుక్క, 6 నిశ్శబ్ద గాయం, 7 కళ్ళం దెబ్బ, 8 శ్రమవద్గీత. ఏంటండి? ప్రేమ కిషోర్ గారికి టామీ ఉంది. ఆ టామీ అందరి మీద అజమాయిషీ చేస్తుంది. అది ఈయనకి నచ్చక నిశి చీకటిలో
రెక్కల పొడం మీద తీసుకెళ్లి విడిచిపెట్టేశారు. అప్పటికీ కూడా ఇంకా అది గొడవ చేస్తుంటే ఈయనకి ఇంకా కోపం వచ్చి నోటిలో నాలిక మీద ఇంకు చుక్క పోశారు. ఆ ఇంకు చుక్క పోసిన వెంటనే దానికి గాయమయ్యి అది నిశ్శబ్దం అయిపోయింది, నిశ్శబ్ద గాయం. ఇంకా చేసేదేమీ లేదు అని చెప్పి పాపం అది పక్కనే ఒక కళ్ళం దెబ్బ ఉంటే ఆ కళ్ళం దెబ్బ మీద శ్రమ లేకుండా హాయిగా పడుకొని ఉంది. ఈ విధంగా మనం ఈ కవి పరిచయాన్ని గనక గుర్తు పెట్టుకున్నట్లయితే రావినోతల ప్రేమకిషోర్ గారి రచనలు మనకి గుర్తుకు ఉంటాయి. ఇంకా ఈయన రచించినటువంటి నాటికలకి రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు కూడా లభించడం జరిగింది. ఈ పాఠ్యాంశం ముఖ్యంగా నలుగురం అవుదాం అనేటటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ప్రేమ్ కిషోర్ గారికి ఒక టామీ ఉంది. ఆ టామీ అజమాయిషీ చేస్తుంది. అది ఆయనకి నచ్చలేదు. చీకట్లో తీసుకెళ్లి నిశిలో రెక్కలపడం మీద విడిచిపెట్టేశారు. అది అప్పటికి కూడా ఇంకా అజమాయిషీ చేస్తుంటే నాలికపై ఇంకు చుక్క పోశారు. ఇంకు చుక్క పోసిన వెంటనే దానికి గాయమయ్యి నిశ్శబ్దం అయిపోయింది. ఇంకా చేసేదేమీ లేక పక్కనే ఉన్న కళ్ళం దెబ్బ మీదకి వెళ్ళి ఏ శ్రమ లేకుండా హాయిగా పడుకుంది శ్రమోద్గీత. టామీ, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, కళ్ళం దెబ్బ, శ్రమోద్గీత. ఈ విధంగా మనం గుర్తు పెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్. మనం ఏ విధంగా గుర్తు పెట్టుకున్న దానికంటే ఆ పాఠ్యాంశం పేరు, ఆ కవి పేరు చెప్పగానే మనకి గుర్తుకొచ్చే విధంగా కొంచెం మనం కష్టపడి ఇలా కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది. ఈ విధంగా మిగతా కవి పరిచయాలకి కూడా మీకు అతి త్వరలోనే నేను మొత్తం అన్నిటికీ కూడా గుర్తు పెట్టుకునే విధంగా కవి పరిచయాలు తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.